ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం 6వ మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులగుదుము. హల్లెలూయా. దేవుడు మనతో విధేయత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి మనతో మాట్లాడుతున్నాడు? విధేయత. విధేయత అంటే మనం ఇంగ్లీష్లో గమనించినట్లయితే ఓబేయింగ్, ఒబీడియన్స్, ఓబేయింగ్, లోబడుట, విధేయత. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే, మనం చదివిన మాట మనం గమనిస్తే, ప్రభు యొక్క మాటకు మనము విధేయులై ఉండాలని ఇక్కడ మనకు బాగా క్లారిటీగా దేవుని లేఖనాలు మనకు సెలవిస్తా ఉన్నాయి. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయుల మగుదుము. దేవుడు సెలవిచ్చిన మాటకు మనం ఏం కావాలా? విధేయులము కావాలా. ఇప్పుడు ఈ లోకంలో ఉదాహరణకి, నాయనా ఇది ఈ పని చేసి పెట్టు, ఇది ఆ పని చేసి పెట్టు అన్నామనుకో, మనం ఏం చెప్తాం? అతనికి ఎదురు చెప్తామా? ఎదురు చెప్పాం. ఏం చెప్తాం? సరేనయ్యా, చేస్తామయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తామయ్యా అని అంటాం కదా. విధేయత చూపిస్తాం. ఎవరి దగ్గర? మనుషుల దగ్గర మనము విధేయత చూపిస్తూ ఉన్నాం. నేను మనుషుల దగ్గర విధేయత చూపించదని చెప్పట్లేదు, కానీ అసలైనటువంటి ప్రభు ఎదుట నీవు విధేయతను కనపరచాలా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 21వ వచనం నుంచి, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. హల్లెలూయా. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. కానీ ఆయన మనకు వెళ్ళేటప్పుడు మనకేమి ఇచ్చిపోయినాడంట? ఒక మాదిరి. హల్లెలూయా. ఏంటా మాదిరి? ఆయన మాదిరిలో మనకు చాలా వదిలిపెట్టి పోయినాడు. అందులో మనం ఒకటి తీసుకుంటే, విధేయత అనే మాదిరి ఆయన మనకు వదిలిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత అనే మాదిరి ఆయన మనకు వదిలి వెళ్ళాడు. ఈరోజు మనము సత్యానికి విధేయులై బతుకుతా ఉన్నామా? దేవుని బిడ్డలారా, విధేయత లేనివాడు ఎక్కువ కాలం ఉద్యోగంలో పెట్టుకుంటారా? విధేయత లేని వారిని మనం ఉద్యోగంలో పెట్టుకుంటారా? నేనైతే అస్సలు పెట్టుకోను. ఇంకెవరైనా వేరే వాళ్ళు పెట్టుకుంటారా విధేయత లేని వాళ్ళని? మాకు తెలిసిలే, నన్ను కూర్చోపాట పక్కకు మేము చేస్తాం అంటే మనకు నచ్చుతుందా? డబ్బులు ఇచ్చేవాడు ఏం చేస్తూ ఉంటాడు? చెప్తా ఉంటాడు, ఇదిగా ఈ పని చేయి, అదిగా ఆ పని చేయి, ఆ పని చేయి అని చెప్తా ఉంటాడు. అప్పుడు అటు పక్కన ఏం చేయాలా? విధేయత చూపించాలా. సరే, ఎందుకు? ఇతని ద్వారా అతనికి మేలు జరుగుతూ ఉంది, ఇతని పని అతను జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకరి ఎడల ఒకరు ఏం చూపించుకోవాలా? విధేయత చూపించుకోవాలా. హల్లెలూయా. అలాగనే ఈ రోజున మనము సత్యానికి విధేయత చూపించాలి. ఈరోజు మనం గమనిస్తే ఈ ప్రపంచమంతా ఎటు చూసినా అసత్యానికి విధేయత చూపిస్తుంది, కానీ సత్యానికి ఎక్కడ కూడా విధేయత చూపించడం లేదు. చూపిస్తుంది ఎక్కడైనా? సత్యానికి ఎక్కడైనా విధేయత ఉందా? సత్యాన్ని ఎవడైనా అంగీకరిస్తున్నాడా? సత్యాన్ని ఎవరైనా సరే తల మీద పెట్టుకుంటున్నారా? లేదే. సత్యాన్ని కాలుతో దన్ను, అసత్యాన్ని చేతో పట్టుకో అని అంటా ఉన్నారు. ఇప్పుడు అంత అయిపోయింది ఇప్పుడు పరిస్థితి కదా. సత్యాన్ని కాలుతో దన్ను, అసత్యాన్ని చేతో పట్టుకో. ఈ రోజున దేవుడు అంటున్నాడు, చూడండి ఒక మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాసి తిని. అన్ని విషయములందు మనం ఎలా ఉండాలంట? విధేయులుగా ఉండాలంట. అన్ని విషయాలు, చిన్న దాని నుండి పెద్ద దాని వరకు మనం ఎలాగ ఉండాలా? దేవుని సన్నిధిలో దేవునితో ఎలాగ ఉండాలా? దేవదాసులతో ఎలాగ ఉండాలా? సంఘ పెద్దలతో ఎలాగ ఉండాలా? సంఘంలో విశ్వాసులతో ఎలాగ ఉండాలా? ఎట్లుండాలమ్మా? అన్ని విషయములందు మనం ఎలాగ ఉండాలంట? విధేయత, ఒబీడియన్స్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి విధేయత చూపించాడా? చూపించలేదా? విధేయత యేసుక్రీస్తు ప్రభువారు విధేయత ఎవరికి చూపించినాడు? తన తండ్రికి చూపించినాడు విధేయత.
ఈరోజు మనకు ఒక మాదిరి విడిచి వెళ్ళిపోయినాడు ఆయన. ఎందుకంటే నువ్వు కూడా ఆయన వలె విధేయత చూపించాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం విధేయత చూపించుకోకుండా మనం నానా రకమైన వాటన్నిటిని అడుగుతా ఉన్నాము, మనం వాటిని పొందుకోలేకపోతా ఉన్నాం. ఇప్పుడు ఇంట్లో మన పెద్ద బిడ్డ బాగా పని చేసినాడు అనుకో, పెద్ద బిడ్డకు అన్ని తెచ్చి పెడతామా? చిన్నోడు అల్లరిగా తిరిగి అన్ని తెచ్చి పెడతామా? పని చేయడు వానికి అన్ని తెచ్చి పెడతామా? పెద్దోళ్ళు బాగా పని చేస్తారా, పెద్దోళ్ళు మా మాట వింటారా, పెద్దోళ్ళు మాకు విధేయుడురా, పెద్దోళ్ళు మేమేం చెప్తా చేస్తారా అని పెద్దోనికి అన్ని మేలు చేస్తారు. కానీ చిన్నోనికి ఏమన్నా చేస్తారా? అరే నువ్వు మా చేతుల్లో చిక్కవురా, నువ్వు నీ బతుకు నువ్వు బతుకు అని వాళ్ళు ఏం చేస్తారు? చిన్నోన్ని వదిలేస్తారు, పట్టించుకోరు. సరి చేయాలని చూస్తారు, ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4, 5సారి 6సారి ఇంకా లాస్ట్కి చిరాకు వచ్చి ఏమంటారు అంటే మాకు పుట్టలేదు అనుకుంటాం, నీ బతుకు నువ్వు బతుకుపో కదా. ఈరోజు మనం అదే గమనిస్తా ఉన్నాం ఈ లోకంలో. అన్ని విషయములందు నువ్వు దేవునికి ఎలా ఉండాలా? విధేయత కలిగి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ఎలాంటి విధేయత కలిగి మనం ఉండాలంటే యేసుక్రీస్తు వలె ప్రభువు లాంటి విధేయత మనం కలిగి ఉండాల. యేసయ్య పాపం చేశాడా? యేసయ్య అతిక్రమం చేశాడా? యేసయ్య పోని అసలు ఆ శిలువ మరణానికి అసలు ఆయన అర్హుడేనా? కాదు కదా. మనం చేసిన పాపముల నిమిత్తమై, మనం చేసిన అపరాధముల నిమిత్తమై ఆయన మన మీద ఉన్న శాపాలను, పాపములను కొట్టివేయడానికి ఆయన తగ్గించుకొని విధేయత చూపించి ఆ శిలువ మరణాన్ని ఆయన పొందినాడు. హల్లెలూయా. ఎంత విధేయత చూడండి, ఎంత విధేయత చూపిస్తున్నాడు ఆయన. తన్ను తాను తగ్గించుకున్నాడంట. అసలు యేసు ప్రభు స్టేటస్ ఏంటి? యేసు ప్రభు ఎవరు కుమారుడు? ఆయన తండ్రి కుమారుడు. అంటే అసలు చెప్పాలంటే ఈ జగత్తు పునాది వేయక మునిపై ఆయన ఉన్నాడు. అట్లాంటి గొప్ప దేవుడు, అంత మహనీయుడు, అంత తేజోమయుడు మన నిమిత్తం ఏమైనాడంట? ఆయన తగ్గించుకున్నాడంట. హల్లెలూయా. ఏమైనాడంట? ఆయన మన నిమిత్తము తగ్గించుకున్నాడంట. మనం తగ్గుతామా? ఈ మధ్య కాలంలో ఒక సినిమా డైలాగ్ కూడా వచ్చింది కదా, తగ్గేదే లేదని కదా. ఈ మధ్య ఒక సినిమా డైలాగ్ కూడా వచ్చింది, ఎవడన్నా ఏమనంటే చాలు తగ్గేదేలే, చూసుకుందాం, తగ్గేదేలే కదా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ రోజున తగ్గుతేనే విధేయత. గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి మనము? తగ్గుతేనే విధేయత. తగ్గించుకోవాలా. మన దగ్గర ఎన్ని ఉన్నా యేసయ్య థ్యాంక్స్ ప్రభువా అని మనం గర్వము అంటారు. కొంతమంది అంటారు, చూసినావా, ఒరే నీకు కళ్ళు నెత్తికెక్కినారా అంటారు. ఏమంటారు? కళ్ళు నీకు నెత్తికెక్కినారా? నీకు విధేయత లేదురా, నీకు పెద్దలంటే గౌరవం లేదురా, నీకు అంత ఇంత సంపాదించుకుంటున్నావు అని చెప్పి నీకు నెత్తికెక్కినాయిరా నీ కళ్ళు అని అంటారు కదా ఈ లోకంలో. ప్రభు లాంటి విధేయత. ఆయన ఎన్ని ఉన్నా తగ్గించుకొని ఆయన మరణానికి అప్పగించుకున్నంత విధేయత ఆయన చూపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒక మాట ప్రభు జ్ఞాపకం, అదే అధ్యాయంలోనే, క్రీస్తేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. క్రీస్తేసుకున్న మనసు ఎవరు కలిగి ఉండాలంట? మనం కలిగి ఉండాలంట. అనండి, నేను కలిగి ఉంటానండి, నేను కలిగి ఉంటా. క్రీస్తేసు మనసు, అందరూ అనండి, క్రీస్తేసు మనసు నేను కూడా కలిగి ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనసు మనం కలిగి ఉండాలా. ఏంటి ఆయన మనసు? ఆయన దగ్గరికి ఎవరన్నా వస్తే త్రోసేసాడా? ఆయన దగ్గరికి రోగులు వస్తే అబ్బాబ్బా కొంచెం దూరం పోండి అని అన్నాడా? ఆయన దగ్గరికి ఎవరన్నా గర్భఫలం లేకపోతే నీకు పుట్టరే, నువ్వు గొడ్రాలు దానివి అది అన్నాడా? దయాలు పట్టినోడు వచ్చింటే దయాలు పట్టిన సావురా నువ్వు అని అన్నాడా? ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని
ఆయన తన స్థితిని తగ్గించుకొని అందరి కొరకు విధేయత చూపించి అందరిని ఆయన బాగు చేసి అందరిలో తన ప్రేమను చాటుకున్నాడు. అంతగా ఆయన తగ్గించుకొని దేవునికి విధేయత చూపించినాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రపంచమంతా ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళినా అపవాదికి విధేయత కలిగి ఉంది. కానీ ఎవరికి విధేయత కలిగి ఉంది ఈ లోకమంతా? అపవాదికి. ఎవరికి? అపవాదికి విధేయత. దేవునికి విధేయత కలిగి ఉన్నావా? నువ్వు దేవునికి దేవుని ఎడల నీవు విధేయత కలిగి ఉండగలుగుతా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల ఎదుట నీకు విధేయత కొద్ది కాలమే. ఉదాహరణకి ఒక పెద్ద సారు దగ్గర ఒక యవ్వనస్తుడు పోయి చేరాడు పనికి. బాగా వినండి. ఒక పెద్ద సారు దగ్గరికి ఒక యవ్వనస్తుడు పనిలో చేరాడు. ఆయన రోజు వస్తాడు. బయటికి రాగానే సార్ నమస్తే సార్ అని అంటాడు. నమస్తే మేడం, నమస్తే మేడం అని చేతులు ఇట్ట పైకి ఎత్తి అంటారు అన్నమాట. సార్ బయటికి వస్తాను ఏమంటారు? నమస్తే మేడం, నమస్తే సార్ అని అంటారు కదా. అట్లా రోజు నమస్తే కొట్టేవాళ్ళంట, నమస్తే సార్ అనేవాళ్ళంట, కారు డోర్ తీసేవాళ్ళంట, కారు దుడిసేవాళ్ళంట, తను స్లోగా వయసు పెరిగిపోతా ఉందంట, బయట క్లీన్ చేసేవాళ్ళంట, అన్నీ చేసేవాళ్ళంట. అట్లా 40 ఏళ్ళు సేవ చేశాడంట వాళ్ళ దగ్గర. ఎన్ని ఏళ్ళు చేశాడంట? 40 ఏళ్ళు సేవ చేశాడంట వాళ్ళ దగ్గర. ముసలుడు అయిపోయినాడంట. పోయినాడంట, అయ్యా ఇంకా నాకు శక్తి ఎక్కువైపోయి చేయలేకపోతున్నాయ్యా, బలం తగ్గిపోయిందయ్యా, నేను పని చేయలేను, ఇంక మా ఇంటికి వెళ్ళిపోతానయ్యా, నాకు ఇంక రాలేనయ్యా అన్నాడంట. సరేలయ్యా పోయిరా పో అని అన్నాడంట. అంతే. మరుసటి రోజు పొద్దున్నే ఇంకొకటి వచ్చాడంట పనిలోకి. నేను చెప్పేది మీకు అర్థమైందా? 40 ఏళ్ళు విధేయత చూపిస్తే నేను వెళ్ళొస్తానయ్యా అంటే, సరే ఇదిగో నా దగ్గర ఇంత డబ్బు ఉంది తీసుకో, సంతోషంగా ముసలి వయసులో సంతోషంగా ఉండండి, నువ్వు నీ భార్య, ఇదిగో ఇన్ని లక్షల డబ్బు తీసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో, నీ బిడ్డను బాగా చదివించుకో అని ఏమని అన్నాడా? ఎప్పటికైనా పనివాని మాదిరే చూస్తుంది ఈ లోకము. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో ఎవరికి విధేయత చూపించినా వాళ్ళని ఒక తక్కువగా పనివారిగా నిన్ను చూస్తారు తప్ప నిన్ను నెత్తి మీద ఎవడు పెట్టుకుంటాడా? కానీ నా దేవుడు నిన్ను తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నిన్ను తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. నీవు ఆయనకు విధేయత చూపించిన ఎడల, నీవు ఆయన కౌగిట్లో ఉండిన ఎడల, నీవు ఆయన మనసు కలిగి ఉండిన ఎడల, నీవు ఆయనకు విధేయత చూపించిన ఎడల, నీవు ఆయన వల్ల తగ్గించుకొని ఉండిన ఎడల, నా దేవుడు తన కూర్చున్న సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టడానికి నీకు అర్హతనిస్తాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎవరికి విధేయత చూపిస్తా ఉన్నావు? ఎవరికి వంగొంగి నమస్కారాలు, వంగొంగి అయ్యో కొద్ది కాలమే. నీ విధేయత ఎవడు గుర్తుపెట్టుకో, ఈ లోకంలో గుర్తుపెట్టుకో. నువ్వు ఒకవేళ ఈరోజు విధేయత చూపిస్తే రేపు ఏదైనా ఒకరోజు తోక తిప్పినావు అనుకో, వాని అనవసరంగా నమ్మి మా కాడే పెట్టుకున్నాము, వానంత మోసగాడే లేడు అని అంటారు. ఒకేటికి అయిపోయా. ఏంది సార్ నీ కాడ అంత నమ్మకంగా పనిచేసినా కదా సార్, ఏంది సార్ నా గురించి అటు అన్నేమంట కదా సార్, ఇటు అన్నేమంట కదా సార్ అని పోయినావు అనుకో, ఏమంటాడు? పోరా దొంగడా, విధేయత నువ్వు ఊరికే పని చేసినావు, ఇన్నో నీకు డబ్బులు ఇలా మేము, ఇన్నో మీకు జీతం ఇలా మేము, అయిపోయా. ఈరోజు ప్రపంచమంతా డబ్బుతో కొలమానం వేయబడతా ఉంది. ప్రపంచమంతా ఎటు చూసినా సరే ఎవరి స్వార్థములో వారు ఉన్నారు. అపవాదికి విధేయత చూపిస్తా ఉన్నారు. దేవునికి విధేయత చూపించడం ఈ లోకం మర్చిపోతా ఉంది. అయితే ఈరోజు ప్రభు మీ అందరికి ఒక మంచి అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈరోజు మీరు విధేయత మార్చుకోండి. మీ లక్ష్యము దేవుని మీద పెట్టుకోండి. మీ గమ్యము దేవుని మీద పెట్టుకోండి. ఆయన మీద మీరు ఆనుకొని ఉండి ఆయన కొరకు తగ్గించుకొని బ్రతకండి. మీ విధేయత ఆయన మీద చూపించండి. ఆయన మీకు తన రాజ్యమును తన నీతిని మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. మీరు సంపూర్ణమైన విధేయత కలిగి ఉండాలంట. ఏం విధేయత అంట? కొంచెం కాదు, సంపూర్ణమైన విధేయత. దేవుని ఎడల నీవు ఎట్లుండాలంటే సంపూర్ణమైన విధేయత. దేవుడు కూర్చోమంటే కూర్చోవాలా, లే అంటే
లెయ్యాలా, రా అంటే రావాలా, పద అంటే చేయాలా పని, అంతే. ఈరోజు చాలా మంది వేషధారణ విధేయత. ఏం విధేయత? వేషధారణ విధేయత. దేవుని బిడ్డలారా, ఒకరోజంట ఒక సంఘములో ఒక యవనస్తుడు చర్చికి రోజు లేటుగా వచ్చేవాడంట. 10 గంటలకు 11కు వచ్చేవాడంట. 11కు అట్లా వస్తూ ఉంటే ఆ పాస్టరు వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడి వీని చూసి అరుస్తాడేమో అని చెప్పి ఆ యవనస్తుడు ఎటు వచ్చేవాడంటే ఇటు నక్కి వచ్చేవాడంట చర్చిలోకి. వచ్చి కూర్చునేవాడంట. అందరూ అనుకున్నారంట, బా వీడెంత మంచోడబ్బా, అంత వంగి వచ్చాడబ్బా అని లోకం అంతా అనుకున్నారంట. చర్చిలో ఉన్న వాళ్ళందరూ పోయి చాలా మంచోడబ్బా అనుకున్నారంట. ప్రార్థన అయిపోయినాక పాస్టర్ అంకుల్ పిలిచినాడంట. ఏరా లేటుగా వచ్చినావా అని అడిగినాడు. అంకుల్ నాకు వేరే పని మీద రాలేకపోయినా అంకుల్ అని ఇటు చేతులు కట్టుకొని ఇటు వంగి చెప్తున్నాడంట. సరే ఇటు కథ అని చెప్పుకొని ఒక రోజున పాస్టర్ గారు సరంగా ఇంటి దగ్గర పోయినాడంట. ఇంటి దగ్గరికి పోతే మనోడు విధేయత ఎట్టుంది తెలుసా? ఎట్టుందంటే సినిమాలు, టీవీలు, షికార్లు, డ్యాన్సులు ఎగురుతా ఉన్నాడంట. ఇంట్లో తాగి తందనలు ఆడుతూ ఉన్నాడంట. ఒక్కడు స్టూడెంట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడంట. స్టూడెంట్ రూమ్లో మందు బాటలు, బీరు బాటలు అన్నీ ఉన్నాయంట. కానీ వీని యాక్షన్ ఎట్టుంది? చర్చి దగ్గరకు వచ్చేసరికి వంగి అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్ అంటే ప్రైజ్ లార్డ్ అంటే. చర్చి దగ్గరకు వచ్చేసరికి భక్తి విధేయత. కానీ ఇంటి దగ్గర పోయి చూస్తే కథ రంగంతా బయటపడింది. ఈరోజు ఎంతో మంది అట్లాంటి విధేయత ఉన్నారండి. దేవుని దగ్గర మాత్రమే, సంఘాలలో మాత్రమే విధేయత. బయట ఎక్కడ దేవునికి విధేయత లేదు. దేవుని అందరి ఎదుట నువ్వు మనుషులకు విధేయత చూపిస్తున్నావు, అపవాదికి విధేయత చూపిస్తున్నావు, కానీ దేవునికి విధేయతను చూపించడంలా. అందుకే ఇక్కడ భక్తుడు క్లారిటీగా రాసినాడు, మీరు సంపూర్ణ విధేయత కనపరచొచ్చు. హల్లెలూయా. కనపరచాలంట అంటే నీ విధేయత ప్రజలందరికీ కనపడాలా. బా ఏం విధేయత రాతుంది, ఎంత బాగుంటారా భక్తి, ఎంత బాగా భక్తి చేస్తారా ఈ బిడ్డ అని అందరు అనుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకొక మాట ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకవేళ విధేయులు కలిగి మనం ఉంటే మనకేం ఆశీర్వాదాలు వస్తాయి మీకు చూపిస్తాను. చూడండి హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయేను. హల్లెలూయా. ఎవరికి విధేయుల వారికంట? దేవునికి విధేయుల వారికి ఆయన ఏమై ఉంటాడంట? నిత్య రక్షణ ఉంటదంట. హల్లెలూయా. ఏం రక్షణ ఉంటదంట? చెప్పాలందరూ ఏం రక్షణ అంట? నిత్య రక్షణ. ఎవరికి విధేయులై ఉంటే? దేవునికి విధేయులై ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? నిత్యము రక్షిస్తాడంట. హల్లెలూయా. నిత్యము రక్షించే దేవుడు మనకున్నాడు. ఆపదల్లో, వేదనలో, కన్నీరులో, లోయల్లో మనం సంచరిస్తున్నప్పుడు, వేదనలో, బాధలో మనం ఉన్నప్పుడు ఆయనని రక్షించాడు కదా, అదే నిత్య రక్షణ అంటే. ఆయనని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఆదుకొని, నిన్ను ఆదరించి, నిన్ను బలపరిచి, స్థిరపరిచి, నిన్ను నిలబెట్టేంత వరకు ఆయన కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు గాని దేవునికి విధేయత చూపించుకోకుండా బ్రతుకుతా ఉన్నావేమో జాగ్రత్త. మందిరానికి వెళ్ళలేక, పాట లేక, కీర్తన లేక, వాక్యము లేక, కుటుంబ ప్రార్థన లేక, బైబిల్ ధ్యానం లేక, ఇంట్లో కుటుంబ ప్రార్థన లేక, వ్యక్తిగత ప్రార్థన లేక, సంపూర్ణ రాత్రి ప్రార్థన లేక, ఇట్లాగా గడిచిపోతా ఉన్నదేమో నీ జీవితం అంతా. చాలా నష్టపోతావు. నిత్య రక్షణ నీకు కావాలంటే ఏం కావాలా? మనము తనకు విధేయులైన వారందరికీ. ఎవరికి విధేయులంట? దేవునికి విధేయులైన వారందరికీ ఆయన ఏం చేస్తాడంట? నిత్య రక్షకునిగా నిలబడతాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. నిత్య రక్షణ. నీ చుట్టూ ఒక మండుచున్న అగ్ని రగులుతా ఉంటది. అగ్నే తెలుసా మీకు? మీ జోలికి సైతాన్ రాకుండా, అపవాది మీ దగ్గరికి రాకుండా, కీడు మీకు సంభవించకుండా, ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించకుండా, ఏ అపాయం మీ దరికి చేరకుండా నా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు?
నిత్యము రక్షిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నిత్యము నువ్వు దగ్గర పనికెళ్ళే దగ్గర, ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర, నువ్వు ఉండే చోట, నీ ఫ్రెండ్స్ దగ్గర, కాలేజీలో, స్కూల్స్లో నిత్యము ఆయనను గణపరుస్తా ఉన్నావా? నిత్యం ఆయనకి విధేయత చూపిస్తా ఉన్నావా? ఈరోజు ఆలోచన చేయాలా మనం. ఆయనేమో నేను ఏం చేయాలా? నిత్యము రక్షించాలా, నువ్వు మాత్రం నిత్యం ఆయన వైపు కూడా నువ్వు చూడవు. ఇదేం న్యాయం అండి? ఇది నాకు తెలియగలుగుతాను నేను. ఇదేం న్యాయము? ఆయనేమో నేను రాత్రి పగళ్ళు రక్షించాలా, కాపాడాలా, పోషించాలా, నీవు మాత్రము ప్రభు సన్నిధికి రావు, ప్రభువును స్తుతించవు, ప్రభువుని గణపరచవు, రక్షణ పొందవు, మారు మనసు పొందవు, పాప క్షమాపణ పొందవు, రిపెంటెన్స్ అంటే పాపం ఒప్పుకోను చేసుకోవు. ఎంతమంది పాపాలు ఒప్పుకున్నారండి? చేతులు పైకెత్తగలుగుతారా? పైకెత్తండి. నేను ఒప్పుకున్నా. మరి నా పాపాలని ఒప్పుకున్నారా? వెరీ గుడ్. హల్లెలూయా. మన పాపములను ఒప్పుకొని ఏం చేయాలా? వాటిని మళ్ళా కొనసాగించాలా? ఏం చేయాలా? వాటిని మళ్ళా మనము విడిచిపెట్టాలా? విడిచిపెట్టుకోకుండా ఊరిగా ఒప్పుకుంటానే ఉంటే ఏ మేలు మన జీవితంలో జరగదు. ఆయన నిన్ను నిత్యము రక్షించాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. నిత్యము ఆరాధనకు అనారాధ్యుడా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. నిత్యం ఆరాధించండి అమ్మ దేవుణ్ణి. ఆయన ఆరాధనకి యోగ్యుడు. ఒకడు అన్నాడు, ఆదివారం మాత్రమే మీరు ఆరాధన చేయాలా? సోమవారం నుంచి శనివారం నా కుక్క కరిచిందా చేయకుండా ఉండడానికి? ఆరాధన నువ్వు ఎప్పుడైనా చెయ్యి, ఎప్పుడైనా మొక్కాలొంగు. ఆయన ఉదయం అంతా ఏం చేసినాడు? యేసయ్య బోధ చేసినాడు. రాత్రంతా ఏం చేసినాడు? ఆయన ప్రార్థన చేసినాడు. ఆదివారమే బోధన చేసినాడా? ఆదివారమే ప్రార్థనలు పెట్టినాడా? ఏం మాట కొంతమంది బుద్ధి లేని వాళ్ళు చెప్తా ఉంటారు, ఆరాధన ఆదివారం మాత్రమే చేయాలా? నీ జీవితంలో ప్రతి దినము నువ్వు బ్రతికి బయటపడతా ఉన్నావు అంటే నువ్వు ప్రభుకి ఏం చేయాలా? ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. హల్లెలూయా. దావీదు ఒకసారి చూడండి, మీకు ఒకటి చూపిస్తా. దావీదు 150 తీయండి అమ్మ, చివరి అధ్యాయం, కీర్తనలు 150. దావీదు ఎట్లా ఆరాధన చేశాడు దేవుణ్ణి? ఆడేమన్నా ఆదివారం, సోమవారం, శుక్రవారం అని ఉందే? చూడండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో సితారతోను ఆయనను స్తుతించుడి, తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతో పిల్లన గ్రోవులతో ఆయన స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, గంభీర ధ్వనుల గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. హల్లెలూయా. సకల ప్రాణులు ఏం చేయాలి? యెహోవాను దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాల్సిందే. ఈరోజు నువ్వు స్తుతి చేయకపోతే నీ స్థితి ఎట్టి పరిస్థితుల్లో మారదు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ తాళం ప్రకారం మాడండమ్మా, మంచిగా మాడండమ్మా, నేర్చుకున్నామని ఎందుకు చెప్పేది? మీరు బాగా పాడితే దేవుడు మీ స్వరం విని వినసొంపుగా ఉంది అబ్బా ఇలా పాట, ఇలా వాక్యము అని దేవుడు వింటాడు. మనము తంబర తితారనాదముతో అంటే ఏం వింటాడు దేవుడు? తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇది ఎట్లుంది? మనము పాడేది ప్రాక్టీస్ చేయండి. అందుకే నేను మీకు మొత్తుకొని చెప్పేది, ఎట్లా పడితే పాడాకండి. ఎందుకంటే మనం పాడే ప్రతి స్తుతి ప్రభువుకు చేరుకోవాలి. హల్లెలూయా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ముందు చెప్పిన మీకు. ఏదైనా నువ్వు ప్రాక్టీస్ చేస్తే
నువ్వు దాంట్లో నైపుణ్యత సాధించగలవు. ప్రాక్టీస్ చెయ్యాలా. ఇంటికాడ కూర్చొని కాకమ్మ కథలు, ముస్లిం ముచ్చట, టీవీలు, యూట్యూబ్లు చూడడం కాదు. పాటలు రాసుకో, ప్రార్థన చేసుకో, నేర్చుకో. పాటలు ఎన్నో యూట్యూబ్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, పెట్టుకొని ఇను, 10 సార్లు ఇను, 100 సార్లు ఇను. రాగం పట్టుకొని, తాళం పట్టుకొని పాడు. అంతేగాని ఏదో అప్పుడప్పుడు మైక్ అప్పుడప్పుడు పాడితే ఆ గొంతు అంతా గుర్ర గుర్ర అని అనుకుంటా. నేను పాడి 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 నా గొంతు పోయింది. చెప్పాలంటే 5-6 ఏళ్ళ నుంచి పాటలు పాడుతున్నా, వాక్యం చెప్తున్నా, నా గొంతు అప్పుడే పోయింది. ఇంకా నేను ప్రభువా ఏం గొంతు చినిగిపోయిన ఇబ్బందులే అని పాట మాత్రం క్లారిటీగా వాడాలా, బాగా వాడాలా ప్రభువా, సహాయం చేయి. ఎందుకంటే మనం దేవుని స్తుతించేటప్పుడు ఎట్లా స్తుతించాలంటే, ఇక్కడ దావీదు భక్తుడు చూడండి ఎన్ని వాయిద్యాలు వాడినాడంట. మీరు లెక్కేసుకున్నందుగా ఉంటే మీరు గమనిస్తే దావీదు ఎన్ని వాయిద్యాలు వాడాడు, ఎన్ని వాయిద్యాలతో స్తుతించాడు దేవుని చూడండి ఒకసారి. బూరధ్వని ఒకటి, స్వరమండలముతో ఒకటి, సితారతో ఒకటి, తంబురతో ఒకటి, నాట్యముతో ఒకటి, తంతివాద్యములతో, పిల్లన గ్రోవుతో, మ్రోగు తాళములతో, గంభీర ధ్వనులతో, తాళములతో ఏం చేసినాడంటే దేవుని స్తుతించినాడంట. అన్నీ ఉండాలా దేవుని స్తుతించడం అంటే. ఇప్పుడు మనం అన్నం వండుకుంటే కూరలో ఉప్పు వేసుకోకుండా అన్నం తింటామా? ఎంత మంచి కూర కానీలే, దాంట్లో ఏముండాలి మనకు? ఉప్పు ఉండాలా. కొన్ని కారం లేకుండా తింటామా? కారం ఉండాలా. ధనియాల పొడి లేకుండా తింటామా? ధనియాల పొడి ఉండాలా. టమాటా లేకుండా తింటామా? టమాటా ఉండాలా. అంటే నువ్వు ఒక కూర రుచిగా చేసుకోవాలంటే అన్నీ వేసుకొని తినాలి. కానీ నువ్వు దేవుని కాడికి స్తుతి పంపించేది మాత్రం అన్నీ ఉండే కథ కాదు. నువ్వు దేవుని కాడికి స్తుతి నైవేద్యము పంపించేటప్పుడు ఎలాగుండాలంటే ఆయనను మనసారా స్తుతించాలా. హల్లెలూయా, మనసారా. దావీదు ఎట్లా చేశాడంట? దావీదు ఎట్లా స్తుతించాడు దేవుణ్ణి? దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా. దావీదు ఎట్లా చేశాడంట? నాట్యమాడుతూ తంబూరతో, సితారతో, అబ్బా గసబెట్లే. ఇప్పుడు నాట్యం ఆడేటానికి ఏమొచ్చది? గస వచ్చది. తంబూరతోను అని అన్నాడా? దేవుని ఎట్లా స్తుతించాడంటే అసలు దేవుడు పరవశించిపోయినాడు దావీదు ఆరాధనగా, దావీదు పాడిన నాట్యానికి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి స్తుతి చేయండి. మీ స్థితి మారి ఎట్లుంటదంటే మీరు ఊహించని దానికంటే గొప్పగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. అందుకే ఒక మాట ఉంది, వినుట వలన విశ్వాసం కలుగును. ఏమొస్తుందంట? వినుట వలన. వినండి. ఒకసారి రాదు, రెండోసారి నాకు వచ్చేది ఇంకా ఈ పాట నేను పాడతా. ఏంది నీకు వచ్చేది? ఒకసారి ఇంటనే వచ్చేదే పాట, రెండోసారి ఇంటనే పాట వస్తుందా? చిన్నప్పటి నుంచి పరిశుద్ధ 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 ప్రభువా ఆ పాట చిన్నప్పటి నుంచి పాడతాం కదా. ఎవరన్నా పాడమని రాగం పాడతారా? ఫస్ట్ చరణం ఆడుందో తెలుసు, సెకండ్ ఎందుకంటే నాకు వచ్చేది ఆ పాట. మనం నేర్చుకునే బుద్ధి మన కాడ ఉండదు. ప్రభు అంటున్నాడు వినుట వలన విశ్వాసం కలుగును. విధేయత చూపించండి దేవుని దగ్గర. దేవుని స్తుతించే విషయంలో విధేయత. ప్రభా నాకు నిన్ను స్తుతించాలని ఆశ ఉంది ప్రభా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకులో గడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు. దేవుని స్తుతించండి. నీ జీవితంలో మేలు జరిగినా జరగకపోయినా, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు నన్ను వెళ్ళినా ప్రభుని స్తుతించు, ప్రభుని ఆరాధించు. ఏం మారకూడదు. బాధల్లో ఉన్నప్పుడు అట్నే పాడాలా, సంతోషంలో ఉన్నప్పుడు కూడా అట్నే పాడాలా. బాధలు వచ్చినప్పుడు ఎవరికి సంతోషంగా ఉన్నప్పుడు ఎవరికి కాదు. నువ్వు ఎట్లా వాడినే కానీ ప్రభుని స్తుతించాలంతే, మనస్సులో నుంచి రావాలి అది. ఇప్పుడు నేను బాధలో ఉండా ఏడుచ్చా పాడితే దేవుడు వింటాడు అనేంటి కొంతమంది ఆలోచన పెట్టుకుని ఏడుచ్చా పాడతారు. కావాల్సి వచ్చే ముందే ప్లాన్ చేసుకుంటారు కొంతమంది.
బాధల్లో పాడితే దేవుడు వింటాడు. ఇంటికన్నా అనుకొని వచ్చారు, బాధలు ఉండవు కదా, ప్రార్థన చేసుకోపో, పాట పాడిపో, దేవుడు వింటాడు. బాధల్లో ఉన్నప్పుడే కాదు, నా దేవుడు అన్ని వేళల్లో ఆయన ఆలకించే దేవుడు. హల్లెలూయా. అన్ని వేళలా ఆరాధించేను, ఆత్మరూపినికే వందనం. ఎన్ని తీరులా నిన్ను పొగడినా తీర్చలేను నేను నీ రుణం. హల్లెలూయా. ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచి అయినా ప్రభువుని స్తుతించడం. విధేయతగా ఉండండి ప్రభువుకి, లోబడి ఉండండి ప్రభువుకి. అన్ని విషయములందు సంపూర్ణమైన విధేయత మీరు దేవుని కనపరచండి. మీ జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదం ఏమైపోతే తిరిగి ప్రారంభించబడుతుంది. ఇందన మనం పాడుకున్నాం కదా, రాజాని సన్నిధిలో నేను ఉండలేను అంటే, కోల్పోయిన వాటన్నిటినీ, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుట. బాధల్లో నుండి ఏం చేస్తాడంటే ఆయన మనను, ఇంకా నువ్వు ఎందుకు బాధపడాలో నాకు అర్థం కాదు. మనుషులు నిన్ను బతికించలేరు. ఉదాహరణకి మీరు పడిపోయినారు అనుకో, ఒక్కడన్నా వచ్చి ఏం కాదు లేరా, నువ్వు చేచ్చవు లేరా, నీ వల్ల అయితే ఒక్కడన్నా అంటాడా? నేను చెబితే ఇన్నావా? నీకు చేత కాదంటే ఇన్నావా? ఈ పొద్దున్న నష్టపోయినావు చూడు, లెక్కంతా నాశనం చేసినావు, డబ్బులంతా నాశనం చేసినావు చూడు, నీ బతుకు అంతేగా. నువ్వు దేనికి పనికి రావు, నువ్వు దేనికి తరంగా అని ఈ లోకం అంటది. కానీ దేవుడు అంటాడు, నువ్వు పడిన చోటే నేను లేపుతాను. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే నేను తలగా నిలబెడతాను. ఇప్పుడు ఎవరికి నువ్వు విధేయత చూపిస్తావు? నువ్వు ఆలోచన చేసుకో. నా దేవుడు నీకు నువ్వు విధేయత చూపిస్తే ఆయన నీ ఎదుట కూడా ప్రేమ చూపిస్తాడు. నువ్వు యాక్షన్ విధేయత చూపించినావు అనుకో, ఆయన కనుక్కుంటాడు. జాగ్రత్త. ఆయన సింపుల్ కనుక్కుంటాడు. ఆయన ఏం చేస్తాడు? సింపుల్గా తెలుసుకుంటాడు. నీ భక్తి అయింది, నీ విశ్వాసం, నువ్వు ఎందుకు చర్చికి వచ్చినావు, దేనికోసం వచ్చినావు, అన్నీ కనుక్కుంటాడు. ఆయన అంత పిచ్చోడేం కాదు. ఈరోజు నువ్వు అన్ని మేలులని పొందుకొని, దీవెనలన్నీ పొందుకొని, చర్చికి దూరం అయిపోయి బాప్తిసాలు తీసుకొని చర్చిలకు రాకుండా, బలలో చేయి వేయకుండా నీ ఇష్టానుసరైన జీవితం జీవిస్తున్నావేమో. జాగ్రత్త. రాబోయే దినాలు అనేకమైన కఠినమైన దినాలు రాబోతా ఉన్నాయి. అప్పుడు నీకు నా దేవుడు మాత్రమే కాపాడగలుగుతాడు. జాగ్రత్త. కాబట్టి ఇక నుంచైనా దేవునికి విధేయత చూపించు, దేవునికి లోబడు. దేవుని ఏడలను నివసిస్తే ఆయన నీ యందును నివసిస్తాడు. ఎవరైతే దేవుని యొద్దకు వచ్చేదరో ఆయన వారి యొద్దకు వచ్చేదరు. హల్లెలూయా. మనం యేసయ్య యొద్దకు రండి, యేసయ్య యొద్దకు వెళ్దాం, యేసయ్యతో మనం సహవాసం చేద్దాం, యేసయ్యకి లోబడదాం, యేసయ్యని ఘనపరచుదాం. అన్ని వేళలలో ప్రభుని మనం స్తుతించుదాం. స్తుతిస్తే ప్రభు ఏం చేస్తాడు? మన విధేయతను బట్టి ఆయన మన నిత్య రక్షణ ఆయన మనకు కలుగు చేస్తాడు. ఏం రక్షణ అది? ఏం రక్షణ? నిత్య రక్షణ ఆయన మనకు కలుగు చేస్తాడు. ఎంతమందికి నిత్యం రక్షణ కావాలో చేయి పైకి ఎత్తుతారా? హల్లెలూయా. నిత్యం రక్షణ లేకపోతే ఒకరోజు నాకు ఒక ఆయన చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, నేను రోజు ప్రార్థన చేసుకుంటానే కానీ ఆ రోజు ప్రార్థన చేసుకోలే, ప్రభువును స్తుతించలే, నా సొంత పనుల్లో పడి ఇష్టానుసరైన జీవితాన్ని జీవించేసిన, ఎట్ట పడితే అట్ట బతికేసిన. ఆ రోజు టక్కున నేను రక్షణ కోల్పోయినా అన్నాడు. ఏం కోల్పోయినాడంట ఆయన? దేవుని రక్షణ కోల్పోయినాడంట. అంటే ఎంత బాధపడి ఉంటాడు ఆ రోజు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఈరోజు నీతో నేను నీ నిత్యము రక్షిస్తా. అయితే నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆయన నువ్వు నిత్యము ఆయనను స్తుతించు, నిత్యం ఆరాధించు, నిత్యం ప్రార్థించు, నిత్యం ప్రభువుకి విధేయత చూపించి ప్రభువులో కలిసిపో, ప్రభువులో లీనమైపో. ఆయన ఆలయంలోకి రా, ఆయన ఆలయంలో స్తుతించు. నీ పని దగ్గర ప్రభువుని స్తుతించు, ఉద్యోగం దగ్గర ప్రభువుని స్తుతించు, ప్రభువుని ప్రార్థన చేయి, విధేయత కలిగి మాదిరి కలిగి ఉండు. ప్రతి చోట మనం ఎలా ఉండాలంటే దేవునికి ఎట్లా ఉండాలంట? సాక్షిగా ఉండాలంట, విధేయత కనపరచాలా. కాబట్టి ఆలోచన చేసుకోండి. మంచి వర్తమాన దేవుడు మీతో మాట్లాడినాడు. కాబట్టి ప్రభువు దగ్గర మీరు విధేయత చూపించుకోలేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి సైతానికి విధేయత చూపిస్తే నష్టపోతావు, వాడిని నరకానికి తీసుకెళ్తాడు. కాబట్టి ఆలోచన చేసుకో, మంచి నిర్ణయం, మంచి తీర్మానం చేసుకొని యేసయ్యకి మీరు లోబడండి. యేసయ్య మీకు సమీపంగా ఉంటాడు. యేసయ్యకి విధేయత చూపించండి. ఆయనకి విధేయత చూపించిన వారి యందు ఆయన నిత్య రక్షణ కలుగు చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని ఎడల మీరు
విధేయత చూపించండి, ఆయన నిత్యము మిమ్మల్ని రక్షించుకుంటాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభా నీ నిలబడి ప్రభా నీ మాటలు ప్రకటించే ధన్యత ప్రభా ఇచ్చినందుకు నీకు స్తోత్రము నాయన. ప్రభా ఈ రీతిగానైనా మేము ప్రార్థిస్తూ ఉంటుండగా మా ప్రతి ప్రార్థనను విన్నందుకు నీకు స్తోత్రం. ప్రభా నిలబడి దాసుని మరుగుపరిచి ప్రభా నువ్వు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను కూడా ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇదిగో తండ్రి, మరి వారందరినీ కూడా మీరే దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ఆశీర్వదించండి అయినా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలందరికీ మంచి మనసు దయచేయండి ప్రభా. యవనస్తుడు కష్టపడుతున్నాడు, దేవుని సేవలో మేము కూడా వెళ్ళాలి అని ఆశ కలిగించి అనేక మంది రావడానికి సహాయం చేయండి నాయన ప్రభా. అనేక మంది దీవించబడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా సహాయము చేయమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం తండ్రి. ప్రభా వింటున్నందుకు కృప చూపించినందుకు నీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నీవే నీరుకట్టి ఫలింప చేయమని, ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి గణపరచమని స్థిరపరచమని వేడుకుంటూ ఎనలేని మహిమ ఘనత ప్రభావం నీకే తెలియపరచుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.